సక్కుబాయ్ కాస్త చట్నీ అయ్యి సింగిల్ ఇడ్లీకి బకెట్ చట్నీ తిన్నావు మింగరా సచ్చినాడా తెవమ్మా తగలక సక్కుబాయ్ మన ఖాతా రాసేసుకో సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేప్ డ్యామేజ్ అయిపోకుండా జాగ్రత్త డబుల్ టీ ఏంది దిమాగ్ ఖరాబ్ ఉన్నదా చూస్తున్నావేంది నోరు దురదగా ఉంది ఊసుకున్నాను ఎట్లనా మన హ్యాండ్ బిద్దుతగున్నది కొట్టుకోవాలా కొట్టడానికి నువ్వేమైనా నమ్మొగుడివా అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్టా సక్కుబాయ్ నా లెక్క మొగుడు నీకేడా దొరుకుతాడే వచ్చాడమ్మా సక్కన సుందరాంగుడు సక్కదనం ఇక్కడున్నది లబ్ డబ్ మని కొట్టుకుంటా చూడు గుండెకాయ అక్కడ ఉంటది బుడ్డి కింద పెట్టుకో పగిలిపోతుంది సుబ్రహ్మణ్యం 6వ నెంబర్ పేషెంట్ మైగ్రానాలి తలనొప్పితో చేస్తాడంట 7వ నెంబర్ లో టెర్రమైస్ అని 8వ నెంబర్ వేస్ట్ ఇవాళ రేపు పోతాడు 9వ నెంబర్. ఏమిటయ్యా నువ్వే వైద్యం చేస్తున్నావు? ఈ వార్డులో ఉన్న డాక్టర్ స్టాఫ్ నర్స్ ఏమయ్యారు? డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలోనా? అవునమ్మా డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉంటే ఇక్కడే కదటయ్యా ఉండాల్సింది. ఎక్కడున్నారో చెప్పు. చెప్తే మంచి కొట్టదమ్మా. చెప్పకపోతే అసలు మంచిగా ఉండదు. అమ్మో నువ్వు గుస్సా చేస్తే ఎట్లా రా చూపుతా. మీరు రౌండ్స్ కి వెళ్ళండి. జరా ఇంటర్వెల్ ఇవ్వండి. డాక్టర్ అంటే మానవ రూపంలో ఉండే దేవుడని పేద ప్రజలు భావించి ఇక్కడికి వస్తారు. అలాంటి పవిత్రమైన ఆలయంలో ఉండి ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారా? మెమో అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా పనేమున్నది? 24 గంటలు డ్యూటీలోనే ఉండండి. ఏం బే ఒరే అంటున్న ఒళ్ళెట్లున్నది? మనకు పేరున్నది లెనిన్ బాబు. అయితే ఏంటంట? ఏందా నోరు సక్కంగా పెట్టుకొని మాట్లాడు, లేకుండా నీ బాబు తారాకు పంపుతా. ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు? నేనంటే గవర్నమెంట్ సర్వెంట్ ని. గట్లనా? జీతం ఎంత వస్తున్నది నీకు? 5000. 5000. 5000? ఏం మాయ రోగమయ్యా నీకు? 10 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ పోరాదు, పేదోళ్ళ హాస్పిటల్కి వచ్చినావు నల్ల దున్న లెక్క. ఏంటి నన్ను నన్ను నల్లద్దున పోతుంటావా? అంటాం. ఎక్కడ మీ డాక్టర్? మెల్ల మాట్లాడు. ఐ వాంట్ టు రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు డాక్టర్. పేషెంట్లు ఉన్నావా? నాతో పెట్టుకోకు. నువ్వు ఎంత చేస్తాను భయమా? డాక్టర్ డాక్టర్ శ్యూర్ బేడి వాట్ బాయ్ టాకింగ్ నాన్ సెన్స్. నన్ను నీకేం మాయలాగో ప్రైవేట్ ఆసుపత్రి పో, నల్లద్దున పుత్ర ఉన్నావు. ఎట్లనున్నావు కదరా? అట్లనే అతను కమ్యూనిస్ట్ లేండి. అతని ధోరణి అంత. అతను ఎవరైతే నాకెందుకండి? ఐ డోంట్ లైక్ దిస్ వెరీ డెమోక్రసీ. కూర్చోండి కూర్చోండి. ఓకే మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేటా? అవునండి. కిందటి నెల 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి అంతే. మర్డర్ చేశారా? చీ. మానభంగం చేశారా? చీ. మరేం చేశారు? ఏం లేదండి, నేను గవర్నమెంట్ ఉద్యోగిని. చిన్న కాంట్రాక్ట్ వెళ్తే ఓ నెలలో సిక్కులు పెట్టి ఈ నెలలో కాంట్రాక్ట్ పని పూర్తి చేసుకొచ్చాను అంతే. ఐసి. ఎంత మిగిలింది ఏమిటి కాంట్రాక్ట్ లో? ఎంతండి? 1,30,000. ఓ మరి నాకెంత ఇస్తారు? ఓ 1000 ఇస్తాను. లేవయ్యా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తప్పు చేసిన వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే యూనివర్సిటీ అనుకున్నావా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం వేయండి, కాంట్రాక్ట్ చేసి లక్షలు సంపాదించింది చాలక దొంగ సర్టిఫికేట్ కోసం వచ్చావా? మళ్ళీ ఈ ఛాయలో కనిపించావంటే నువ్వు ఒక ఫ్రాడ్ అని సర్టిఫై చేస్తాను. లేనిన్ బాబు ఇక్కడ ఉన్నా అమ్మ నోటితో చెప్పింది, మనమైతే చేత్తో చెప్తాం. కొడుకులు బరెళ్ళ వాహనం. రూమ్ లో ఉన్న పేషెంట్ మీరు వస్తే గానీ టాబ్లెట్స్ వేసుకుని ఉంటుంది. అలాగా పద. ఏమమ్మా మందులు వేసుకోనన్నావట? అవునమ్మా, 3 రోజుల కిందట మీరు రక్తం ఎక్కించమని చెప్పారు, కానీ ఇంతవరకు ఎక్కించలేదు. ఏమయ్యా బాబ్జీ, బి పాజిటివ్ లేదన్నావట? అవును మేడం, స్టాక్ లేదు. అదేమిటయ్యా, నిన్ననేగా 10 బాటిల్స్ వచ్చినాయి. మందనుకొని తాగినావా బిడ్డ? అవేవో నేను చెప్తానమ్మా, వీడు వాటిని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మేసుకున్నాడు. నాకేం తెలియదండి. ఇదేట్రా బాబ్జీ, పేదోళ్ళకి అన్నం ఎలాగూ పెట్టడం లేదు, ఎవరో మహానుభావులు దానం చేసిన రక్తం కూడా దక్కనీకపోవడం ఏంటంటే నీ అంతు చూస్తానని నన్ను బెదిరించాడమా? నిజమేనా? అది కాదండి. ఇంకేం మాట్లాడుకు, నేను సస్పెండ్ చేస్తున్నాను. వాసంతి, లెటర్ టైప్ చేయించి తీసుకురా, సూపరింటెండెంట్ గారితో సంతకం పెట్టిస్తాను. ఏమ్రా ఏందట్లా చూస్తున్నావు? కొడతావా? బొక్కలు ఇరిగిపోతాయి బిడ్డ. వాసంతి,
మీ బ్రదర్ లైన్లో ఉన్నాడు. థ్యాంక్ యూ. హలో, ఏమ్మా నన్ను హాస్పిటల్ భోజనానికి రమ్మన్నావు కదా? సారీ అన్నయ్య, మర్చిపోయాను. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఫ్రాడ్ చేస్తే అతని నాన్న పట్టించాడు. అతను సస్పెండ్ అయ్యాడు. ఆ గొడవల్లో పడి. ఐసి సరే, నువ్వు నన్ను అక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తున్నా. ఓకే ఓకే. ముసరా నన్ను పట్టిస్తావా? నువ్వు తప్పు చేసావు కనుక పట్టించాను రా. అయితే దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నాను రా. ఏ శిక్ష విధిస్తావు విధించు. ఎవడా నువ్వు? ఇది హాస్పిటల్ అనుకున్నావా, హనుమాన్ వ్యాయామశాల అనుకున్నావా? వాడు నా తండ్రి మీద దౌర్జన్యం చేశాడు, అందుకే సమాధానం చెప్పాను. అసలేం జరిగింది గణపతి? మీకు రిపోర్ట్ చేశాన్ని బాబ్జీ దౌర్జన్యం చేసి నన్ను కొడుతూ ఉంటే మా అబ్బాయి చూసి భరించలేక చేయి చేసుకున్నాడమ్మా. రండి సిఐ గారు, ఇదిగో వీడే హాస్పిటల్ మీదకి వచ్చి దౌర్జన్యం చేసింది. ఇన్స్పెక్టర్, ఇద్దరిని తీసుకెళ్లి విచారించండి. ఆరోగ్య మంత్రి గారి భార్య పనిచేస్తున్న హాస్పిటల్లో ఆరోగ్యం సరిలేదని ఈ లోకానికే చాటి చెప్తాను. ఇన్స్పెక్టర్. Twinkle, twinkle, భవాని, little star. ఈ పేపర్ చూసావా? I wonder ఏమిటిది? what you are. ఆరోగ్య శాఖ మంత్రి భార్య పనిచేసే ఆసుపత్రిలోనే ఆరోగ్యం బాగాలేదు. ఏమిటా నవ్వు, సిగ్గు లేకుండా? నీ మూలంగా నేను ప్రతి చిన్న విషయానికి పబ్లిక్ లో తలెత్తుకోలేకుండా ఉన్నాను. అయితే నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటానా? ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకో. పోనీ మీరే రిజైన్ చేయొచ్చుగా? నేనా? అవునండి, ఆ మొదనష్టపు మంత్ వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య స్టవ్ లేకుండా ఎసరు ఉడికిపోతుంది కదా. చాలే రోజుకులు నువ్వు. పబ్లిక్ అంటే నయం కదా, వాళ్ళు రాళ్లు వేస్తారు. భవాని, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నీ ఉద్యోగానికి నా పదవికి ముడి పెడతావేమిటి? మన ఇద్దరం చేసేది ప్రజాసేవే కదండి. మీరు మంత్రి పదవి వదిలేసినంత మాత్రాన ప్రజలకు పోయేది ఏమీ లేదు. కానీ నేను రాజీనామా చేస్తే ఎంతో మంది పేద ప్రజలకు నష్టం జరుగుతుంది. పైగా మీ పార్టీలో ఎప్పుడు పదవులుంటాయో ఎప్పుడు ఊడిపోతాయో ఎవరికి తెలియదు. వాళ్ళు తీసేసే లోపల మీరే తప్పుకుంటే మంచిది. హాయ్ ఇన్స్పెక్టర్, మిస్టర్ గోవర్ధన్ ని రిలీజ్ చేయడానికి కావాల్సిన 5000 రూపీస్ సెక్యూరిటీ బాండ్. అతన్ని విడిచిపెట్టండి. ఏమిటి ఫేస్ అలా పెట్టారు? మీ కడుపుకి ఏం అర్థం కావట్లేదా? అక్క, కడుపు కాదు, మెదడుకి. ఏదో ఒకటి. కాగితాలు కరెక్ట్ గా లేకపోతే చెప్పండి. గోవర్ధన్ బయటకు వచ్చేదాకా నేను కూడా సెల్లోనే ఉంటాను, తోడుగా. వాట్ డార్లింగ్? అతన్ని రిలీజ్ చేయండి. బాధపడు గణపతి, నేను సస్పెండ్ చేయబట్టే కదా వాడు నేను కొట్టాడు. అందుకే కదా నీ కొడుకుని అరెస్ట్ చేశారు. నేను డబ్బు కడితే తప్పేం లేదు. పద. భలే భలే, మొత్తానికి పోలీస్ ఆఫీసర్ని. ఆ పిల్లెవరయ్యా? తెలీదమ్మా. పాపా, లెనిన్ బాబు, పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ భవాని గారిని తీసురా. ఇప్పుడే తీసుకొస్తా. బాగైపోతుంది, నువ్వేం అధైర్యపడదు. అమ్మా,
7వ నెంబర్లో పిల్ల సౌబత్కులు ఉన్నది వసంతమ్మ రమ్మంది. రావు గారిని ఎట్టుండమన్నాను మీటింగ్ పోయిండు. మీటింగ్ కా అవు సర్కారోడు ప్రైవేట్ ప్రాక్టీస్ వద్దని చెప్పిండు కదా, వీళ్ళందరూ స్ట్రైక్ చేయాలని చూస్తున్నారు ఈడ. కాబట్టి ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకునేంత వరకు మనం స్ట్రైక్ చేయాలని అనుకున్నట్టుగా తీర్మానించాం. మరి టెంట్ ఎక్కడ వేద్దాం? ఈ పాప సమాధి మీద వేయండి. మన డిమాండ్స్ కోసం పోరాడాలని మీరు మీ డ్యూటీలు విడిచిపెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. పోయిన ఈ పసిపాప ప్రాణాలు తెచ్చిపెట్టమని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తే ఏం చేస్తారు? ప్రతి పట్టణంలోనూ పేటకు 10 పెద్ద మేడలు కనిపిస్తే అందులో 5 మన డాక్టర్లవేనండి. మిగతా సగం లాయర్లవి, ఇంజనీర్లవి, రాజకీయ నాయకులవి. తెల్లవారు లేచి సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు కండలు కరిగించి పనిచేసే శ్రామికుల రోజు కూలి 15 రూపాయలు. మనం చెయ్యి ఇలా పట్టుకుని అలా వదిలేసినందుకు తీసుకునేది 50 రూపాయలు. ప్రాణాలు పోసే దేవుళ్ళని మన వంక ఆశగా చూసే వాళ్ళ ప్రాణాలు తోడుకు తింటున్నాం. మీకు హృదయం అంటే ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకండి. డబ్బే ప్రధానం అనుకుంటే రాజీనామా చేసి లక్షలు సంపాదించుకోండి.